హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్ము పద్మ వరల్డ్. ఇప్పుడు మన ఛానల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ 3 చూస్తామండి. బ్లౌజ్కి షేప్ పట్టి ఎలా కుట్టాలో చూద్దాము. మెయిన్ పార్ట్ పైన పెట్టుకొని షేప్ పట్టి రివర్స్ పెట్టుకోండి. రివర్స్ పెట్టుకొని చూడండి, నేను చూపించినట్లు స్టిచ్ చేసుకొని రండి. ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు రఫ్ ఇచ్చుకోండి. రఫ్ ఇచ్చుకొని 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకొని రండి. నేను చూపిస్తూ ఉండేది కొత్తగా నేర్చుకునే వారికి బాగా యూస్ అవుతుందండి ఈ మెథడు. చూడండి, షేప్ పట్టి రెడీ అయిపోయా. ఎంత ఈజీగా క్విక్గా అయిపోయా చూడండి. ఇప్పుడు ఈ షేప్ పట్టి పైన ఇంకొక స్టిచ్ వేసుకుంటామండి. మనం ఫస్ట్ స్టిచ్ ఎలా వేసినామో దానిపైనే వేసుకుంటాం ఇంకొక స్టిచ్. ఎప్పుడు స్టిచ్ చేసినా ఫస్ట్ రఫ్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకుని రండి. స్టిచ్చింగ్ ఎండ్ చేసినప్పుడు రఫ్ ఇచ్చుకోండి. చూడండి, షేప్ పట్టి పర్ఫెక్ట్గా కుదిరింది. ఇప్పుడు ఇంకొక పీస్కిను షేప్ పట్టి ఇలానే కుట్టుకుంటాం రండి. చూడండి, ఇలా కుదరాలి షేప్ పట్టి. దీనికిను మెయిన్ సైడ్ పైన పెట్టుకోండి. షేప్ పట్టిని ఉల్టా పెట్టుకొని స్టిచ్ చేసుకొని రండి. చూడండి, ఇలా పెట్టి స్టిచ్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇంకొక షేప్ పట్టీను రెడీ అయ్యింది. దీనిపైన ఇంకొక స్టిచ్ చేసుకుంటామండి. కొత్తగా బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు నేర్చుకోవాలా అనుకుని ఉండేవాళ్ళు మన ఛానల్లో ఉందండి. కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వస్తూ ఉంటుంది, చూసి నేర్చుకోండి. చూడండి, షేప్ పట్టి పర్ఫెక్ట్గా కుదిరింది. చూడండి, ఇప్పుడు రెండును పెట్టి చూసుకుంటాము. చూడండి, రెండు షేప్ పట్టీలు ఒకే పొడవుగా కుదిరింది. చూడండి, ఇక్కడ ఒకే సమాగా రావాలా అండి. హెచ్చు కమ్మి వచ్చిందంటే బట్ట ఎక్కువ స్టిచ్ చేసిండారని అర్థము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ ఎలా చేయాలో చూస్తాం రండి. బ్యాక్ పార్ట్ మెయిన్ పార్ట్ పైన వచ్చినట్లా చూసుకోండి. మెయిన్ పార్ట్ పైన ఉండాలా. ఫ్రంట్ పార్ట్ ఉల్టా పెట్టుకోనాలండి, అంటే రివర్స్ పెట్టుకోనాలా. చూడండి, కుడివైపు ఎడం వైపు యాదొస్తుందో అది చూసి పెట్టుకోండి. సమాగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే అయిపోయా అండి. చూడండి, ఇలా సమాగా పెట్టి చూసుకోండి. ఇలా పెట్టుకొని 1/2 ఇంచు ఇడిసి స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ రఫ్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ చేసుకుంటాము. ఇంతేనండి భుజాలు జాయింట్ చేసేది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ ఇంతేనండి. ఇప్పుడు ఈ జాయింట్ చేసినట్లే ఇంకొక సైడు జాయింట్ చేసుకుంటాము.
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంటు చేయండి ఎలా ఉందని. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి జాయింటింగ్ అయిపోయా, భుజాలు జాయింట్ చేసినాక ఇలా ఉందండి బ్లౌజు. హ్యాండ్సు, ఉక్స్ పట్టి, మెడపట్టి అంతా ఇంకొక వీడియోలో చూస్తామండి. థ్యాంక్ యూ.